హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడు నీ స్థానంలో నువ్వే ఉండి ఆలోచించకు. ఒక్కసారి ఎదుటి వ్యక్తి స్థానంలో నువ్వు ఉండి ఆలోచించు. అప్పుడే ఆ వ్యక్తి నీ కోసం పడే తపన, ఆరాటం, పంచే ప్రేమ, ఇచ్చే విలువ నీకు అర్థమవుతుంది. నిర్లక్ష్యం ఈ ఒక్క పదం నిన్ను ప్రాణంగా ప్రేమించేవారిని, నువ్వే సర్వస్వం అనుకున్న వాళ్ళని, నీకోసమే బ్రతికే వాళ్ళని నీ నుండి దూరం చేస్తుంది. అందుకే దేనిని నిర్లక్ష్యం చేసినా కానీ నిన్ను ప్రేమించేవారిని మాత్రం నిర్లక్ష్యం చెయ్యకు. కాలం ఇది మనం చేసే మంచిని గమనిస్తుంది, మనం చేసే చెడుని గమనిస్తుంది. సమయం వచ్చినప్పుడు మాత్రం మనం ఏం చేశామో అది తిరిగి వడ్డీతో పాటు మనకు ఇచ్చేస్తుంది. ఎందుకంటే కాలానికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. దానికి తెలుసు ఎవరిని ఎప్పుడు నొక్కాలో, ఎవరిని ఎప్పుడు లేపాలో. మనిషి గొప్పతనం నమ్మడంలోనూ నమ్మించడంలోనూ ఉండదు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఉంటుంది. గెలిచినవాడు గాడిద గురించి చెప్పినా గొప్పగానే ఉంటుంది, ఓడినవాడు భగవద్గీత గురించి చెప్పినా చెత్తగానే ఉంటుంది. చెడ్డవారికి దగ్గరగా ఉన్నా ఏమీ కాదు, కానీ అవసరం కోసం వాడుకునే మనిషికి మాత్రం చాలా దూరంగా ఉండాలి. పక్కవాడికి 100 సార్లు సాయం చేసినా వాడికి గుర్తుండదు, కానీ ఒక్కసారి కుదరదు అని చెప్పు, ఆ మాటను వాడు ఎప్పటికీ మర్చిపోడు. చేయి కొట్టే దెబ్బ చెంపను మాత్రమే తాకుతుంది, మాట కొట్టే దెబ్బ మనసును తాకుతుంది. దేవుణ్ణి చూడలేదని చెప్పకండి. కష్టకాలంలో మనకి సాయం అందించిన ప్రతి ఒక్కరూ దేవుడే. నువ్వు కనే కలకు నీ వయసుతో ముడిపెట్టి వాటికి పరిమితి విధించకు. విధి 1000 తలుపులు మూసి ఉంచిన ప్రయత్నం ఒక్క కిటికీనైనా తెరుస్తుంది, ప్రయత్నాన్ని మాత్రం ఆపకు. తెలిసిన విషయాన్ని చెప్పడంలో ఎంత విఘ్నత ఉందో, తెలియని దాన్ని ఒప్పుకోవడంలో కూడా అంతే విఘ్నత ఉంటుంది. సమయం వచ్చినప్పుడు మనసులో మాటలు చెప్పకపోతే అవి చెప్పాలనుకున్నప్పుడు సమయం ఉండదు, కొన్నిసార్లు మనమే ఉండము. ఒకరితో మన జీవితాన్ని పంచుకోవడానికి 1000 సార్లు ఆలోచిస్తాము. మధ్యలో మనస్పర్ధలు వచ్చినప్పుడు అదే ఒకరితో జీవితాన్ని తెంచుకోవడానికి కనీసం ఒక్కసారి కూడా ఆలోచించము. నీకేమీ తెలియదు అని ఎవరైనా అంటే వాదించకండి. ఎవరి దగ్గర నిరూపించుకోవాల్సిన పని లేదు. మీలో నిజాయితీని సమయం వచ్చినప్పుడు ప్రపంచం తప్పక గుర్తిస్తుంది. నీకు సహాయం చేసిన వారిని మర్చిపోవద్దు, నిన్ను ప్రేమించిన వారిని ద్వేషించవద్దు, నిన్ను నమ్మిన వారిని మోసం చేయొద్దు. ఒక పని చేసే ముందు 1000 సార్లు ఆలోచించు, పర్వాలేదు. కానీ పని మొదలు పెట్టిన తర్వాత 1000 అడ్డంకులు ఎదురు వచ్చినా వెనుతిరగవద్దు. చావడానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు, కానీ బ్రతకడానికి ధైర్యం జీవితాంతం కావాలి. నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు, ధైర్యం కోల్పోవడం. మంచితనం మరీ ఎక్కువైతే మనకి దక్కాల్సింది కూడా ఉండదు. పైగా నీ మీద పెత్తనంతో, నీ సహాయంతో వాళ్లే లాభపడతారు. కావలసింది సాధించుకోవాలి అనుకున్నప్పుడు పరిస్థితులకు భయపడకూడదు. కొందరు ధనంలో పేదవాళ్లే కానీ గుణంలో మాత్రం కోటీశ్వరులు. మరికొందరు ధనంలో కోటీశ్వరులు కానీ గుణంలో మాత్రం పేదవాళ్లే. గౌరవం అనేది విలువను బట్టి ఇవ్వాలి కానీ డబ్బును చూసి కాదు. 100,000, 1000 పెట్టి కొనే మెట్టెలను కాళ్ళకు పెట్టుకుంటాం, రూపాయల్లో కొనుక్కునే కుంకుమని నుదుటిన పెట్టుకుంటాం. మన మీద మనకుండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది, మన మీద మనకుండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది. ఎదుటివారి మనసు చివుక్కుమనడానికి 1000 మాటలు అవసరం లేదు. నేనే గొప్ప అని అహంకారంతో అనే ఒక్క మాట చాలు. ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎన్నటికీ శాశ్వతం కాదు. నువ్వు ఇష్టపడే వ్యక్తి నీకు విలువ ఇవ్వడం లేదంటే వీటిని చూసి మాత్రమే నీకు దగ్గరయ్యాడని అర్థం. మనిషి జీవితానికి గాలిపటానికి ఒక పోలిక ఉంది. దారం ఆధారంతో, సహాయంతో గాలిపటం ఎగురుతుంది. నమ్మకం అనే ఒక్క ఆధారంతో మనిషి జీవితం నడుస్తుంది. చులకన భావంతో మాట్లాడే మాట బరువు ఎంతో,
భరించేవాడికి తెలుస్తుంది. కలలు కన్నంత ఈజీగా జీవితం ఉండదు. ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అవసరం బద్ధ శత్రువులను కలుపుతుంది. అపార్థం ప్రాణ స్నేహితులను విడదీస్తుంది. అవసరం కోసం నటించడం, అవసరం లేనప్పుడు ఎదుటివారి మనసును గాయపరచడం పచ్చి స్వార్థపరులకే సాధ్యం. మనిషి గొప్పతనం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే అరంగుళం నాలుక మీద ఆధారపడి ఉంటుంది. వయసులో ఉన్నప్పుడు కష్టపడటానికి సిగ్గుపడితే, వయసు దాటాక అందరి ముందు బ్రతకడానికి సిగ్గుపడాల్సి ఉంటుంది. మనిషి హృదయం మంచిదైతే, చేసే పనులు మంచివైతే, నీ విలువ తెలియని వారికి కూడా నీ విలువను తెలియచేసేవాడే భగవంతుడు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ మంచివారిని ఊరికే వదిలేయడు. ఒకరిని మోసం చేయడానికి ప్రయత్నించడం అంటే మన జీవితాన్ని మనం చేతులారా నాశనం చేసుకున్నట్టు. సొంతంగా నేర్చుకున్న దానికంటే అనుభవం నేర్పిన పాఠం చాలా విలువైనది. మీ అపజయాలని తప్పటడుగులని ఎప్పుడూ అనుకోకండి. అవి తప్పులు కాదు, భవిష్యత్తులో మీరేం చేయకూడదో తెలిపే పాఠాలు. కాలం ఉన్నప్పుడే అందరూ కలిసి ఉండాలి. కాలం దాటిపోయాక ఎంత కలవరించినా ఎవరూ తిరిగిరారు. జీవితం అనేది వద్దనుకుంటే పోయేది కాదు, రాసుకుంటే వచ్చేది కాదు. జీవితం ఒక రంగస్థలం. నువ్వు నేను అందరం పాత్రధారులం. రాసేవాడు పైన ఉన్నాడు, నటించేవాళ్ళు మనతో ఉన్నారు. బంధాలు కలిపేది మాటే, బంధాలు తెంచేది మాటే. గాయాలు చేసేది మాటే, గాయాలు మాన్పేది మాటే. ప్రాణం తీసేది మాటే, ప్రాణం పోసేది మాటే. మాటే నిన్ను ఓడిస్తుంది, మాటే నిన్ను గెలిపిస్తుంది. అందుకే మాట్లాడే ముందు జాగ్రత్త. గతం ఎప్పుడూ నీకు గురువై పాఠాలు నేర్పిస్తుంది. వర్తమానం ఎప్పుడూ నిన్ను విద్యార్థిని చేసి సిద్ధం కమ్మంటుంది. భవిష్యత్తు అనుక్షణం నిన్ను భయపెడుతుంది. జీవితంలో కొన్ని మర్చిపోవాలి, కొన్ని మార్చుకోవాలి, కొన్ని వదులుకోవాలి, కొన్ని వద్దనుకోవాలి. అప్పుడే బ్రతుకు బాగుంటుంది. ఇతరులు మనకు ఎంత మర్యాద ఇస్తారో మనం వారికి అంతే మర్యాద ఇవ్వాలి. ఎక్కువ ఇచ్చి మనకున్న మర్యాదను మనం తగ్గించుకోకూడదు. వాడకం లేకపోతే నీరు పాచిపడుతుంది, ఇనుము తుప్పు పడుతుంది. అలాగే మాటలు లేకపోతే బంధాలు బలహీనమవుతాయి, మమతలు మాయమవుతాయి. ఈ రోజుల్లో బంధాలు బలంగా ఉండాలంటే మనల్ని మనం కోల్పోయి పూర్తిగా వాళ్ళకి నచ్చినట్లుండాలి. మనకు నచ్చినట్టు బ్రతకడం ప్రారంభించిన మరుక్షణం ఆ బంధం ముగిసినట్టే. జీవితంలో ఈ ముగ్గురిని మర్చిపోవద్దు. కష్టాల్లో నీకు తోడుండే వ్యక్తిని, కష్టాల్లో నిన్ను వదిలేసే వ్యక్తిని, ముఖ్యంగా కష్టాల్లోకి నిన్ను నెట్టిన వ్యక్తిని. అవసరం, అవకాశం, అవమానం చాలా నేర్పిస్తాయి. నా చుట్టూ అందరూ ఉన్నారనే భ్రమలో బ్రతకడం కన్నా, ఎందరు ఉన్నా నేను ఒంటరినే అనే నిజాన్ని తెలుసుకోవడమే ఈ జీవితానికి అసలైన అర్థం. జనం దృష్టిలో మంచి చెప్పినవాడు ఎప్పుడూ చెడ్డోడే, చెడు చెప్పినవాడు ఎప్పుడూ మంచోడే. ఎలాగంటే కాటు వేసే పాముకే పాలు పోస్తారు కానీ మనకు నీడనిచ్చే చెట్టుకు మాత్రం కనీసం నీళ్లు కూడా పోయరు. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది ముప్పు అనేది మన మనసుకు తెలుసు. ఏదైనా పని చేసే ముందు మనల్ని మనం ప్రశ్నించుకుంటే తప్పులనేవి చెయ్యకుండా జీవించవచ్చు. ఇది కష్టమే కానీ అసాధ్యమైతే కాదు. నాకు తెలిసిందే వేదం అనుకుంటే మూర్ఖత్వం, నేను నమ్మిందే ప్రతి ఒక్కరూ నమ్మాలి అనుకుంటే మూఢత్వం, ఎదుటివారికి ఏమీ తెలియదనుకుంటే అజ్ఞానం, అన్నీ నాకే తెలుసు అనుకుంటే అహంకారం, ఇతరుల అభిప్రాయాలను గౌరవించకపోతే అనాగరికం, అందరి అభిప్రాయాలను గౌరవించడం అతి కొద్ది మందికి ఉన్న ఉత్తమ వ్యక్తిత్వం. అహంకారం, గర్వం, పొగరు అనేవి నా దృష్టిలో చాలా ఖరీదైనవి. వాటిని కొనుక్కునే స్తోమత నాకు లేదు. అందుకే చవకగా దొరికే చిరునవ్వు, సంతోషం, ప్రేమ, ఆప్యాయత అనే వాటితోనే సరిపెట్టుకుంటున్నా. ఇతరులకు కూడా అవే పంచిపెడుతున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. For more interesting videos, please like and subscribe our channel.